సో ఇప్పుడు రెడీ అవ్వాలి. మనం రెడీ అవ్వాలి అంటే ఎండలు చూసిర్రా ఎట్లున్నదో, కాటన్ క్లాత్లు వేసుకోవాలా, మేకప్ లెక్క వేసుకోవద్దు, ఎండల బగ్గ తిరగద్దు, ఇన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఇన్ని ప్రికాషన్స్ కన్నా ఫస్ట్ ముఖ్యమైన ప్రికాషన్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఎండాకాలం అనే కాదు, మనం ఫోన్ చూసినా టీవీ చూసినా ఇంట్లో ఉన్న వర్షం పడ్డా సన్ స్క్రీన్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ స్కిన్ ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, ఈ సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఇంకా ఆయిల్ అయిపోతుంది అని చెప్పేసి సన్ స్క్రీనే రాసుకోరు. సో ఇసొంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసేందుకే ఆయిల్ స్కిన్ వాళ్ళ కోసం స్పెషల్గా డాక్టర్ షీట్స్ వాళ్ళు ఈ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్లను లాంచ్ చేసిండ్రు అనమాట. సిరమైడ్ అండ్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అండ్ అట్లనే కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అనమాట. సో ఇవి ఆయిల్ ఫ్రీ ట్యాన్ ప్రొటెక్షన్ స్పెషల్లీ మేడ్ ఫర్ ఆయిలీ స్కిన్ అనమాట. ఇవి ఆయిల్ ఫ్రీ ఫార్ములా అండ్ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది. సో ఇది SPF 50 PA++++ ఉంటుంది. ఇది మనకు ఫుల్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆయిల్ గా ఉండకుండా స్కిన్ ని మంచిగా సేఫ్ గార్డ్ చేస్తుంది. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో, అస్సలు స్టిక్కీగా లేదు, గ్రీజీగా లేదు అండ్ వైట్ కాస్ట్ అసలుకే లేదు. ఇది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, స్కిన్ ని మంచిగా బ్రైట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ అనమాట. కోజిక్ యాసిడ్ ఏమో పిగ్మెంటేషన్ ని తగ్గించేస్తుంది, డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది. కేసర్ ఏమో స్కిన్ కి మంచి గ్లోని ఇస్తుంది అనమాట. న్యాచురల్ గా మన స్కిన్ బ్రైట్ అవుతుంది దీనివల్ల. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. మన స్కిన్కి సూట్ అయ్యే సన్ స్క్రీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో ఒక హ్యాండ్కి ఏమో రెగ్యులర్ సన్ స్క్రీన్ని అప్లై చేస్తున్నా, ఇంకో దిక్కేమో డాక్టర్ షీట్స్ వాళ్ళది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఈ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. సో ఇదేమో రెగ్యులర్ సన్ స్క్రీన్, ఇదేమో డాక్టర్ షీట్ సన్ స్క్రీన్. దీనికి వైట్ కాస్ట్ ఉంది, దీనికి వైట్ కాస్ట్ లేదు. స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు 2 బ్లోటింగ్ పేపర్లను తీసుకోవాలి. బ్లోటింగ్ పేపర్తోని చూసిరా హ్యాండ్ మీద వేయగానే అతుక్కపోయింది, ఆయిల్ అయిపోయింది. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తా. ఇటు సైడ్ ఏమో అది కనీసం హ్యాండ్కి అతుక్కొని కూడా అతుక్కోవట్లేదు. చూసిరా ఇది డిఫరెన్స్ అనమాట. ఇదేమో రెగ్యులర్ సన్ స్క్రీన్, ఇది డాక్టర్ షీట్స్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. సో ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ కలిసి ఉన్న ఈ ప్రోడక్ట్లను మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. స్పెషల్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళు మీకు ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇవి ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో సన్ స్క్రీన్ అయితే రాసేసుకున్నా కదా, డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిదాం పారి. సో ఈ డ్రెస్ వేసుకుంటున్నా, ఇంత పీచ్ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదని మొత్తం బాటము, టాపు, చున్నీ అన్నీ కూడా అంటే 3 పీస్ లెహంగా మొత్తం కూడా సేమ్ కలర్లో ఉందన్నమాట. సో దీనికి మ్యాచ్ అయ్యేటట్టు జ్యువెలరీ ఫస్ట్ సెట్ చేసి పెట్టుకున్నా, చూపిస్తా. ఏదన్నా ఆప్షన్ రెడీ అయినాక ఏది మంచిగా ఉంటే తీసుకుందామని. సో దీనికి మ్యాచింగ్ ఇది పెట్టుకుందాం అనుకున్నా, కాకపోతే హైలైట్ అవ్వాలి కదా అని చెప్పేసి మళ్ళీ వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకున్నా. కాకపోతే దీనికి ఈ స్టోన్ పోయింది కాబట్టి ఇది రిజెక్టెడ్. ఇంకా ఇదేమో వైట్ స్టోన్స్ది, ఇదేమో చౌకర్. అండ్ వైట్ స్టోన్ తీసుకుంటే ఆ బ్యాంగిల్స్, ఒకవేళ ఇది పెట్టుకుంటే ఈ బ్యాంగిల్స్ మ్యాచింగ్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు చూపించిన ఫోటోలో చూపించిన డ్రెస్ ఇదే, చున్నీ ఇంకో బ్లౌజు. సో ఈ బ్లౌజ్కేమో ఇక్కడ గ్రీన్ కలర్తోని చిన్న పూసలు డిజైన్ వచ్చింది కదా, ఇది బ్లౌజు. ఇక్కడ బార్డర్ కూడా కొంచెం గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్ ఉంది. సో దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఆ 2 తీసి పక్కకు పెట్టుకున్నా. చూద్దాం మొత్తం హెయిర్ మేకప్ అయినాక ఏది మ్యాచింగ్ ఉంటే అది వేసుకుందాం. ఇప్పుడైతే నేను డ్రెస్ వేసుకుంటా, చున్నీ సెట్ చేసేది అండ్ అక్కడ టిప్స్ అనేటివి కూడా అన్నీ మీకు చెప్తాను. నేను వేసుకున్న డ్రెస్సు నాకు తెలుసు నాకన్నా పెద్దగా ఉందని, పర్లేదు ఒక 2 ఇంచులు వేసిందనుకో సెట్ అయిపోద్ది. చున్నీ హెయిర్ మేకప్ అయిపోయినాక వేసుకుంటాం, ఎందుకంటే ఇప్పటి సంది వేసుకుంటే కుచ్చుకుంటుంది కదా, అందుకోసమని. ఇవాళ మనకు మేకప్ వేసేందుకు వచ్చినామే సౌమ్య. సో ఇవాళ నాకు ఎసొంటి మేకప్, ఎసొంటి హెయిర్ స్టైల్ వేస్తుందో చూడండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చేదంతా పెళ్ళిళ్ళు, వెడ్డింగ్లు కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఆర్ చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఓకేనా, చాలా ఇంట్లోనే వేసుకోవచ్చు అని చెప్పినా నేనే వేసుకుంటా అనుకునేరు మీరు. కాదు, అంత సీన్ లేదు మనకి. ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాము, ఈ చమ్కీలు అతుక పెట్టుకొని ఈ థ్రెడ్, ఈ హెయిర్, ఇదంతా చూద్దాం ఎట్లా వస్తుంది అవుట్పుట్.
సో ఫస్ట్ హెయిర్ ప్రిపరేషన్ ముఖ్యం. సీరం రాసింది, దాని తర్వాత ఇప్పుడు హీట్ ప్రొటెక్షన్ కూడా పెట్టింది అనమాట. లేకపోతే ఈ మాత్రం బొచ్చు తిక్కుతుంది. సో సెంటర్ పార్టీషన్ తీసుకొని మంచిగా బ్యాక్ కోమ్ చేసి స్ప్రే కొడితే అది కొంచెం హైట్ వస్తుంది. సో అట్లా ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ బ్యాక్ కోమ్ చేసి స్ప్రే కొట్టాలి. సో ఇది పోనీ వేసేందుకు ట్రిక్ అన్నమాట. రబ్బర్ అయిపోనిక. సో రబ్బర్ని మధ్యలో ముడేసి అటొక్క పిన్ను ఇటొక్క పిన్ను టైట్గా ఉంటుందా. ఆర్టిఫిషియల్లీ మనకు జనరల్ స్టోర్లో దొరుకుతాయి అనమాట. దీనికి గ్లూ ఉంటుంది. ఇది అండ్ ఇవి రెండు మిక్స్ చేసి ఇప్పుడు వెనకాల ఈ ఏరియా అంతా డెకరేట్ చేస్తారనమాట. ముగ్గులు ఇందులో కూడా డిఫరెంట్ సైజులు ఉన్నాయా? సేమ్ సైజా? డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే డన్. ఫస్ట్ క్లెన్జింగ్ పెట్టి ముఖమంతా నీట్ చేసి టిష్యూతో తుడిచి ఇప్పుడు మాయిశ్చరైజర్, ప్రైమర్, టోనరా? ఓకే. కన్సీలరు నాకు కొంచెం మెలాస్మా ఇంకా ఈ యాక్ని మచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా కవర్ చేస్తుంది అన్నట్టు. కన్సీలర్లో చాలా రకాలు ఉంటాయి. మీ మచ్చల్ని బట్టి ఆ కన్సీలర్ యూజ్ చేయాలి. డార్క్ సర్కిల్స్ ఉంటే కన్సీలరు, అండ్ ఇంకా ఇట్లా ఎక్కువ స్పాట్స్ ఉంటే, బ్లెమిషెస్ ఉంటే ఆరెంజ్ కరెక్టరు, ఇట్లా రకరకాలే ఉంటాయి అన్నమాట. మేకప్ ఎక్స్పర్ట్లకు బాగా తెలుసు. సో మనకు చిన్నగా కవర్ అయితే చాలు. మచ్చలు అన్నీ మాయం. కన్సీలర్ కింద ఉన్నాయి. సో కళ్ళ మీద కన్సీలరా? ఇది వేరే కన్సీలర్. ఎందుకు? ఇది ఐ మేకప్ కోసమా? ఓకే. ఇది చెప్పలేనా కన్సీలర్లో కూడా డిఫరెంట్ ఉంటాయని. గ్రీన్ కరెక్టర్ కూడా చూసిన. కన్సీలర్ వేరు, కరెక్టర్ వేరు. నోట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు మనం కన్సీలర్ అప్లై చేస్తున్నాం. కరెక్టర్లో అయితే ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, రకరకాలు. ఇదేంటిది?
కన్సీలర్ అయితే అది పెట్టాను కదా, దాని మీదకి వెళ్ళి ఈ కోటింగ్ చేస్తాను అనమాట, మీ టోన్ కలర్ అని. ఓకే, మన స్కిన్ టోన్ కలర్. ఓకే, స్కిన్ టోన్ కలర్ కన్సీలర్ వేసిన తర్వాత ఇప్పుడు ఫౌండేషన్. సో ఫౌండేషన్లో వాటర్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ ఇట్లా ఉంటాయి. అండ్ మేకప్లో కూడా నో మేకప్ లుక్, తర్వాత పార్టీ లుక్కులు, ఇట్లా రకరకాలే ఉంటాయి. ఏందో ఏమంటారు, బట్టలలో ఎన్ని వెరైటీలు, జ్యువెలరీలలో వెరైటీలు, మేకప్లో వెరైటీలు, అన్నిట్లలో వెరైటీలు కావాలి కదా మనకి. అందుకోసం ఐ మేకప్ అంతా కింద పడుతుంది కదా, సో దాన్ని టేప్తోని తీసేస్తారు. లిప్స్టిక్ వేసేస్తామంటే చాలు. ఓకే, సో మేకప్ అండ్ హెయిర్ స్టైల్. అచ్చం తెలుగంధం కనులకు దొరికెను తొలిసారి. నీట్గా క్యూట్గా ఉంది. చున్నీ సెట్ చేస్తే దాన్ని బట్టి జ్యువెలరీ వేసుకుంటాం. She is Miss Mysterious, Connie Bloody Gorgeous.
ఎప్పటి లెక్క కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసిన ఈ హెయిర్ స్టైల్. అండ్ ఇట్లా ఈ కలర్ పీచ్ కలర్, ఎప్పుడు చూసినా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తా కదా, ఈసారి ఇట్లా లైట్ కలర్కి పోయినాను అనమాట. చూద్దాం ఆ షోలో ఎంతమంది కలర్ఫుల్గా వస్తారో, నా లెక్క ఇట్లనే డల్ కలర్స్ లైట్ కలర్స్ వేసుకొని వస్తారు. సో మొత్తానికి అయితే ఇట్లా రెడీ అయిపోయినా. మీ ఇప్పుడు మొత్తం వచ్చేదంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎంగేజ్మెంట్లకైనా సరే, మీ అన్నదమ్ముల రిసెప్షన్లో, అక్క చెల్లెల రిసెప్షన్లో ఏవైనా సరే ఒకసారి ఇట్లా పీచ్ కలర్తో ట్రై చేయండి. ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో ఎవరైనా మీరు ఈ లుక్ ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోద్దు, సరేనా? ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసిన, ఇటువంటి కలర్ ట్రై చేసిన ట్యాగ్ చేయండి, సరేనా? సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.